వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బాలీవుడ్లో స్టార్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే హిందీలోనే ఈ ట్రెండ్ ఎక్కువ. అయితే వారసత్వంతో తెరకు పరిచయమైన స్వయం ప్రతిభతో స్టార్స్గా ఎదిగిన వారెందరూ ఉన్నారు. ఈ ఏడాది చాలా మంది వారసులు వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. బిగ్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి వీరిని బాలీవుడ్ ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి. స్టార్డమ్ ను రీడిఫైన్ చేసేందుకు బాలీవుడ్ నెపో కిడ్స్ రెడీ అవుతున్నారు. ఇందులో ఇబ్రహీం అలీ ఖాన్, అమన్ దేవగన్, అహన్ పాండే, ఖుషీ కపూర్, షనయా కపూర్, రాషా తడానీ, సిమర్ భాటియా, ఆర్యన్ ఖాన్, ఆర్యమల్ డియోల్, వీర్ పహారియా బరిలో నిలిచారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నాడు. ఎంతో మంది స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు మేకర్స్. నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. శావ్నా గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ సంస్థ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నడానియన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కానీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్ లో ఉంచింది. లవ్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ జంటగా ఆజాద్ అనే చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించారు. రాషా తడానీకి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా రవీనా కూతురిగా కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తొలి ప్రదర్శనతోనే అందరి మనసులను కొల్లగొట్టింది. ఆమె డాన్స్ హావభావాలు చూసిన సినీ విమర్శకులు తోటి స్టార్ కిడ్స్ కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. తాజాగా ఆమె నటించిన ఆజాద్ మూవీ నుంచి మోస్ట్ అవైటెడ్ డాన్స్ ట్రాక్ ఉయ్యమ్మ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పార్టీ సాంగ్ లో రాషా తడానీ కిల్లర్ మూవ్స్ హృదయాలను గెలుచుకుంటున్నాయి. రాషా అందమైన డాన్సింగ్ స్కిల్స్ తన తల్లి రవీనా టాండన్ ని గుర్తు చేస్తున్నాయని అభిమానులు పొగడేస్తున్నారు. అరంగేట్రంతోనే నటవారసురాలు తనదైన ముద్ర వేసింది. కపూర్ ఫ్యామిలీ నుంచి తెరకు పరిచయం అవుతున్న మరో అమ్మాయి షనయా కపూర్. ప్రముఖ నటుడు సంజయ్ కుమార్, మహీప్ కపూర్ల ముద్దుల కుమార్తె షనయా కపూర్. ఆంఖోన్ కి గుస్తాభియాన్ చిత్రంతో షానయా అరంగేట్రం చేస్తోంది. కపూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి తరానికి చెందిన అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ సినిమాలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే షనయా కపూర్ కూడా గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ బేదడక్ అనే చిత్రాన్ని షనయా కపూర్ హీరోయిన్ గా 2022లోనే అనౌన్స్ చేశారు. కానీ ఏవో తెలియని కారణాలతో ఈ చిత్ర నిర్మాణం పట్టాలెక్కలేదు. దీంతో షనయా విక్రాంత్ మాసే సరసన ఆంఖోన్ కి గుస్తాకియాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని కూడా షనయా కపూర్ పూర్తి చేసింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ నెక్స్ట్ జెన్ స్టార్స్ జాబితాలో షనయా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. Hi guys, I'm Shania Kapoor and you're with me on set with Elle India. బాలీవుడ్ జెండెడ్ స్టార్ కిడ్స్ జాబితాలో అహన్ పాండే కూడా ఉన్నాడు. యంగ్ హీరోయిన్ అనన్య పాండే బంధువు అహన్ పాండే ఈ సంవత్సరం చివర్లో మోహిత్ సూరి దర్శకత్వం వహించే సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. రొమాంటిక్ సినిమాతో అతడు తెరకు పరిచయం కానున్నాడు. 2025లో బాలీవుడ్ కి పరిచయం అవుతున్న టాప్ నెపో కిడ్స్ లో అహన్ పాండే ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. I reached and apparently it was funny to bang the door on my head. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్లతో కలిసి వీర్ పహారియా స్కై ఫోర్స్ అనే యుద్ధ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ మరియు సందీప్ కెవ్లాని దర్శకత్వం వహించారు. విడుదలైన ఒక్క రోజులోనే ఈ దేశభక్తి యాక్షన్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్లింది. వీర్ పహారియా జాతీయ స్థాయిలో 15.30 కోట్ల వసూలతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించిన మొదటి తొలి నటుడిగా నిలిచాడు. నటనలోకి రాకముందు అతను 2022లో వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన బేడియా చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. వీర్ పహారియా తర్వాత అక్షయ్ కుమార్ మేనకోడలు సిమర్ భాటియా 21తో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అంగ్యస్త నంద కూడా ఉన్నాడు. పరమవీర చక్ర గ్రహీత అరుణ్ ఖేతర్ పాల్ జీవితం ఆధారంగా సినిమా ఉంది. సుబహ్ సుబహ్ తెరీ యాదేं
బాలీవుడ్ నెపో కిడ్స్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ ఇతరులకు భిన్నంగా తెర వెనుక పరిచయం అవుతున్నాడు. అతడు నటుడిగా కాకుండా దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ల వారసుడు ఆర్యన్ ఫిల్మ్ మేకింగ్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం స్టార్డమ్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. కాలీవుడ్ దళపతి విజయ్ తనయుడు కూడా డైరెక్టర్ గా మారడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు షారుఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. దర్శకుడిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ముందుగా వెబ్ సిరీస్ లను ఎంచుకున్నాడు ఆర్యన్. అందులో భాగంగానే ఆర్యన్ ఖాన్ స్టార్డమ్ అనే సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి తాజాగా కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్ చివరి దశ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఏడాది చివరిలో స్టార్డమ్ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా ఆర్యన్ ఖాన్ మరో కొత్త వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ని అనౌన్స్మెంట్ చేశారు. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ లో షారుఖ్, సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నెక్స్ట్ జెన్ స్టార్ల జాబితాలో నెపో కిడ్ ఆర్యమాన్ డియోల్ పేరు ఉంది. ఆర్యమాన్ బాబీ డియోల్ కుమారుడు, లెజెండరీ నటుడు ధర్మేంద్ర మనవడు. అతడు ఫ్యామిలీ డ్రామా మూవీతో అరంగేట్రం చేస్తున్నాడని కథనాలొచ్చాయి. యంగ్ డియోల్ రాకపై అంచనాలున్నాయి. సందీప్ వంగ యానిమల్ చిత్రంతో బాబీ డియోల్ ఘనమైన పునరారంగేట్రం చేశాడు. ఇప్పుడు తనయుడిని లాంచ్ చేసేందుకు ఉవ్విలూరుతున్నాడు. ఆర్యమాన్ కూడా జెన్ జెడ్ స్టార్ గా రాణిస్తాడని ఆశిస్తున్నారు. కథానాయికల్లో సుహాన్ ఖాన్, ఖుషీ కపూర్, సిమర్ భాటియా బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇప్పటికే ది ఆర్చర్స్ వెబ్ సిరీస్ తో పరిచయం అయింది. కానీ ఇప్పుడు జునైద్ ఖాన్ తో కలిసి తన రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్ యాపాతో పెద్ద తెరకు పరిచయం అవుతోంది. లవ్యాపా చిత్రంతో అమీర్ ఖాన్ కుమారుడు జువైద్ ఖాన్ కూడా తెరపై రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జువైద్ ఖాన్ మొదటి సినిమా మహారాజ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మహారాజా చూసిన వాళ్ళంతా జువైద్ ఖాన్ పై, అతడి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. మహారాజా సినిమాని సిద్ధార్థ మల్హోత్రా డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ ఉన్న లవ్యాపా మూవీని అద్వైత్ చందన్ తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళ చిత్రం లవ్ టుడే సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ లలో కొత్త జోడీని చూసిన అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. और मेरे घर में भी मैं जो चाहता हूँ वही होता है. మరో సెలబ్రిటీ వారసుడు అహన్ శెట్టి, సునీల్ శెట్టి కుమారుడు. అచ్చం తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డట్లు కనిపించే అహన్లో హీరో లక్షణాలకు కొదవలేదు. తన కుమార్తె అదియా శెట్టిని ఇప్పటికే సినిమాలోకి తీసుకువచ్చిన సునీల్ శెట్టి కుమారుణ్ణి కూడా బాలీవుడ్ కి పరిచయం చేశాడు. అహన్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేసేందుకు ఆసక్తి చూపించాడు. తెలుగులో మంచి హిట్ కొట్టిన RX 100 కు హిందీ రీమేక్ లో అహన్ హీరోగా నటించాడు. ఈ సినిమా అంతలా ఆడలేదు. ప్రస్తుతం అహన్ శెట్టి సన్కీ మూవీ చేస్తున్నాడు. 2025 బాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి చాలా మంది స్టార్ పిల్లలు సిద్ధమవుతుండటంతో ఈ సందర్భానికి ఎవరు రాణిస్తారో, ఎవరు అంచనాలను అందుకోలేరో అని అభిమానులు ఆలోచిస్తున్నారు. సో చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం.